యేసయ్య నామంలో మీ అందరికీ శుభాశీస్సులు పలికి, ఏదైతే ఈరోజు వాక్య భాగం మనకు దేవుడు ఇచ్చినారో, ఆ వాక్య భాగంలో దేవుడు ఏదైతే అనుకుని రాచి ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే అనుకుని రాచి ఉన్నారో దాన్ని మనకి ధ్యానముకు ఇవ్వమని, ఏ అర్థంతో రాయమని అది మన జీవితంలో పాటించాలో ఆ అర్థంను గ్రహించిన వారుమై ఈరోజు మనం ఈ బైబిల్ పట్టణంను సమీపిస్తాం. పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ యేసయ్య నామంలో నడుపును గాక. యేసయ్య నామంలో ఆమేన్. 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 అందరూ ఒకసారి వ్యక్తిగతంగా మీరు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మనం ప్రతి వారం కూడా కొన్ని లోతైన విషయంలో దేవుడు మనకు ఇస్తున్నారు, మనం ధ్యానిస్తున్నాము. ఈరోజు కూడా అలాంటి భాగమే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో వచ్చేసి మన ఎప్పుడు చూసినా ప్రకటన గ్రంథం మాత్రం కొంచెం ఇలాగే అన్ని మర్మములు, రహస్యములు ఇవన్నీ ఉంటదన్నమాట. దాంట్లో ఇంకా ప్రకటన గ్రంథంలో మన వెళ్ళను అధ్యాయం తర్వాత వెంబడి అధ్యాయం వెళ్ళను ఇంకా బాగా లోతుగా వెళ్తుంది అనమాట. సో అందుకని మనం పూర్తిగా తలంపులన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా మనం చేసే పని ఏంటి, పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. ముందే మనం చెప్పినట్టుగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 14 వచనములు చూస్తాం. ఈ రెండో భాగంగా 15, 16, 17 దాంతో అధ్యాయం పూర్తి అవుతుంది. ఈ 3 వచనములు మనం ధ్యానం తీసుకోవట్లా. ఎందుకంటే ఈ 3 వచనములు మీరు చదివితేనే ఒక్కొక్క పదం చదవను మీకు ఎంత ఉత్సాహం కలుగుతుందంటే ఇప్పుడే అలాంటి జీవితం కావాలని అనిపిస్తుంది. సో అలాంటిది అది మీరే చదువుకోవచ్చు. ఈరోజు మన వాక్య భాగం తీసుకున్నది 9 నుంచి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనములు. ఇప్పుడు మనం 7వ అధ్యాయం ఈరోజు పూర్తి చేస్తున్నామని చెప్తున్నాము. ఈ 7వ అధ్యాయం మనకి ముందే మనం చూసుకున్నాం. ఇది వచ్చేసి 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తండ్రి దగ్గర నుంచి ఆ గ్రంథం తీసుకుని మొదటి ముద్ర విప్పగానే మనకు తెలుసు భూమి నుంచి అంత్యక్రీస్తు బయలుపడ్డాడు. రెండో ముద్ర విప్పగానే ఏమైంది, 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. 3వ ముద్ర విప్పగానే కరువు వచ్చింది. 4వ ముద్ర విప్పగానే ఏమైంది, మరణం అనే ఒక వ్యక్తి గుర్రం పైన, పాండురంగ వర్ణ గుర్రం పైన మరణం అనే వ్యక్తి ఖడ్గం పట్టుకుని దొరికినట్టుగా చంపిపడేశారు. అంటే 1 బిలియన్ కన్నా ఎక్కువ మంది అక్కడ చంపబడ్డారు. 5వ ముద్ర విప్పేటప్పుడు ఏమైంది, బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, ఆ ఆత్మలు వచ్చేసి యేసయ్యను ఏమడిగినట్టుగా మమ్మల్ని ఇలా హతసాక్షి చేసిన వాళ్ళను ఈ భూమి పైన ఇంకా ఎంతకాలం మీరు ఉంచుతారు, వాళ్ళని మీరు ప్రతీకారం మీరు రివెంజ్ తీసుకోరా అని చెప్పేసి అడిగితే వాళ్ళకి తెల్లని వస్త్రములు ఇచ్చేసి కొంచెం ఓర్పుతో సహనంతో ఉండండి, మీలాంటి సహోదరులు ఇంకా ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో చాలా మంది ఇలా హతసాక్షులు రావాలి, అందుకని మీరు కొంచెం ఓర్పు పట్టండి అని చెప్పి 5వ ముద్ర చూసాం. 6వ ముద్ర చూసేటప్పుడు చాలా పెద్ద భూకంపం, అంటే ఇంతవరకు ప్రపంచాన్ని జరగనంత లెవెల్ ఆ స్థాయిలో చాలా పెద్ద భూకంపం జరిగితే ఆ భూకంపం నుంచి పైగా లేచింది అది ఆ పొగ, ఆ మంట, నిప్పు ఇవన్నీ పైకి లేచి ఏమైంది, సూర్య చంద్రులు రెండుని కూడా ఏమైంది, రంగులే మార్చేసింది. మరి పైనుంచి ఏమైంది, బండలు అంటే ఆస్ట్రాయిడ్స్, మీటిరైట్స్ అనేవి కదా, అవన్నీ పడి భూమిలో తాకేటప్పుడు ఇంకా ఈ భూమి లోపల నిద్రలో ఉన్న ఈ ఏమంటారు, ఎరిమల అంటారు, ఏమంటారు దాన్ని, అగ్ని పర్వతాలు ఉన్నాయి కదా, అగ్ని పర్వతాలు రూపల నుంచి ఇంకా అది మేలుకుని ఇంకా పైకి వచ్చి ఇంకా భయంకరం చేసి పెట్టింది. దీని ద్వారా ఏమైంది, మనకి ఆ పోలార్ యాక్సిస్ అన్నాం కదా, అంటే భూమి దేనిపైన ఒక అచ్చు పైన ఉంది కదా, అది షేక్ అయింది. 23.5 డిగ్రీ అనేది ఎక్కువ తక్కువ అయిపోయింది. ఆకాశ మండలం మొత్తం ఒక చాపలాగా చుట్టబడింది. ఇవన్నీ మనం చూసాం. ఇది 6వ ముద్ర. ఇప్పుడు నార్మల్ చూస్తే 6వ ముద్ర అయిన తర్వాత ఏమవ్వాలి, 7వ ముద్ర మనం చూడాలి. మరి 7వ ముద్ర 7వ అధ్యాయంలో రావాలి. 7వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పట్ల, 8వ అధ్యాయంలో 7వ ముద్ర యేసుప్రభు వారు విప్పుతున్నారు. మరి 7వ అధ్యాయం దేని అని చూసాము, దీనే 7వ అధ్యాయం ఇంగ్లీష్ లో ఇంటర్లూడ్ అంటారు. ఇంటర్లూడ్ అంటే క్రమంగా కొన్ని విషయములు సంఘటనలు జరుగుతుంది,
అది ఇక్కడ బ్రేక్ అవుతుంది. తర్వాత ఈ క్రమంగా జరిగింది తర్వాత మొదలవుతుంది. ఈ మధ్యలో ఉండే భాగంని ఇంటర్లూడ్ అంటాము. అంటే ఇంటర్లూడ్ అని దీనికి మనం కరెక్ట్‌గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చంటే, ఓ 2 విషయములు ఒకే విషయమే అది జరుగుతూ మధ్యలో దాన్ని ఏం చేస్తున్నారు కొంచెం ఆపి వేరే సత్యాలొచ్చేసి మనకి తెలియబడ మనం ఏదైతే తెలుసుకోవాలో దాన్ని తెలియపరిచిన తర్వాత మరి ఆ క్రమంగా ఇంకా మొదలు పెడుతున్నారు. ఈ మధ్యలో ఉండే భాగం ఫిల్ చేస్తుంది కదా! ఇటువైపు ఖాళీ స్థలములు గాని, ఖాళీ సమయములు గాని ఏదైతే ఫిల్ చేస్తుందో దాన్ని ఏం చేస్తున్నారు ఇంటర్లూడ్ అంటున్నారు. మధ్యలో ఉండే సమయం. ఈ మధ్యలో ఉండే సమయం అపోస్తలుడైన యోహాను గారికి ఒక దర్శనం రూపంగా ఇవ్వబడింది. ఈ దర్శనం లో యోహాను గారు ఏం చేశారంటే, మనకి కావాల్సిన ఆయనకి తెలుసుకోవాల్సిన కొన్ని విషయములు యేసయ్య చూపించారు. మనకు తెలియాల్సిన కొన్ని విషయములు కూడా యేసయ్య అక్కడ చూపించారు. ఇది ఏంటి 7వ అధ్యాయం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం మొదలుపెట్టే ముందు 6వ అధ్యాయంలో చివరిలో ఒక ప్రశ్నతో అది ముగించబడింది. ప్రశ్న ఏంటి? ఇలాగ వెళ్తుంటే ఈ భూమి ఇలాంటి ఇబ్బందులకుండా శ్రమలకుండా వెళ్తుంటే దీంట్లో బతికి పైకొచ్చే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అక్కడ మనకు ప్రశ్నతో ముగించబడింది. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా 7వ ముద్ర విప్పితే మన మెదడుల అంటే ఈ భూమిలో ఎవరు మిగులుతారు అనేది అలా ఉండిపోతుంది. అందుకని యేసయ్య ఏం చేశారు, ఆ ప్రశ్నకి సమాధానంగా 7వ అధ్యాయంలో చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికి సమాధానం ఏంటి అని చూసేటప్పుడు దీనికి 6వ అధ్యాయం చివరిలో అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, 7 శ్రమల కాలంలో ఎవరు మిగులుతారు అని చూస్తే ఒక్కరు కూడా మిగలరు. 144,000 మంది యూదులు తప్పితే. ఈ యూదులు కూడా ఎవరు? దేవుని ముద్ర వేసుకున్న వాళ్ళు. ఎవరు? దేవుడు తన ముద్రను వాళ్ళ నొసల యందు వేసుకున్న వాళ్ళు మాత్రమే మిగులుతారు. మిగతా ఎవరు కూడా మిగలరు. అది మనకి సమాధానం అని మనం చూసాము. ఇంకా ఈ 2వ భాగం ఏంటి అని మనం చూస్తాం. ఈ 7 శ్రమల కాలం మొదలైన వెంటనే ఏమవుతుందంటే మనకి ఇద్దరు సాక్షులు వచ్చేస్తారు. మన పోయిన వారం మనం ధ్యానం చేసాం. ఇద్దరు సాక్షులు. ఎవరది? ఒకటి మోసే, ఇంకోటి ఏలియా అని చూసాం కదా. అది తర్వాత భాగం వస్తుంది. అప్పుడు మనం తేటగా చూసుకుందాం. వాళ్ళ కాదా ఏంటి ఎందుకు చెప్తున్నా అని చూసుకుందాం. ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షుల ద్వారా తర్వాత ఎవరు? ఈ 144,000 మంది యూదులు ఉన్నారు కదా, వీళ్ళు యేసయ్య తర్వాత ఎరిగి మొత్తాన్ని వీళ్ళందరూ ఏం చేస్తారు? స్వార్థ ప్రకటన చేస్తారు. ఈ స్వార్థ ప్రకటన చేసిన దాంట్లో ఎంతో మంది ఏమవుతారు? వస్తుంటారు. ఏమని? యేసయ్యనే సొంత రక్షకుడు, యేసయ్యనే దేవుడు, యేసయ్యలోనే ఏముంది రక్షణ ఉంది అని చెప్పేసి అందరు ఎరిగి అన్యుల గురించి మాట్లాడుతున్నాం వీళ్ళు వస్తుంటారు. ఇది మనం 6వ ముద్ర అయిన తర్వాత 7వ అధ్యాయంలో మన ఆ గేప్ లా మనం చూసింది. ఇప్పుడు చూస్తే బాగా అర్థం చేసుకుంటే వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు అన్యులు వస్తున్నారు కదా, వీళ్ళందరూ 7 శ్రమల కాలంలో యేసయ్యను ఒప్పుకుని ఆయనే దేవుడు రక్షించి ఒప్పుకుని వస్తున్నారు కదా. వీళ్ళు ఎవరు అని చూస్తే మనకు బాగా తెలుసు. వీళ్ళు సంఘం ఎత్తబడేటప్పుడు విడవబడిన వాళ్ళు. అర్థమైందా? సంఘం ఎత్తబడేటప్పుడు విడవబడిన వాళ్ళు 7 శ్రమల కాలంలో ఇద్దరు సాక్షుల ద్వారా అలాగే 144,000 మంది యూదుల ద్వారా ఏమవుతున్నారు? వాళ్ళు స్వార్థ ప్రకటన విని ఈ సంఘం ఎత్తబడేందుకు ముందే ఉండేవాళ్ళు కదా, వీళ్ళకి తెలుసు సంఘం ఎత్తబడిపోయింది. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు ఉన్నవాళ్ళే తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా తీవ్రమై వాళ్ళు యేసయ్యను ఒప్పుకుంటున్నారు. మరి వీళ్ళు విశ్వాసులుగా యేసయ్యను ఒప్పుకుంటే దేవుని ఉగ్రత అంటే దేవుడు ముద్రేస్తాడు కదా, వాళ్ళు అది 144,000 మంది యూదులది. మరి దేవుని ఉగ్రత 7 శ్రమల కాలం ఉండవు అంతమంది వస్తుంది. ఈ 144,000 మంది తప్ప, ఈ యూదులు తప్ప మిగతా అందరికి వస్తుంది. మరి వీళ్ళకు రాదు. ఎవరికి? 7 శ్రమల కాలంలో అన్యులుగా ఉండి అంటే యేసయ్యను సొంత రక్షకుడిగా ఒప్పుకొని వాళ్ళు ఇప్పుడు ఒప్పుకుని ఆయనే దేవుని ఒప్పుకునే వాళ్ళ పైన దేవుని ఉగ్రత రాదు. ఎందుకంటే వాళ్ళు యేసయ్యను దేవుడి నుంచి ఒప్పుకున్నారు. మరి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటారు. మరి ఎవరి ఉగ్రతకు లోబడతారు అని మనం చూద్దాం. ఇప్పుడు మనకి తెలుసు. ఏం తెలుసు అంటే దేవుని ఉగ్రత వచ్చేసి ఈ 4 దిక్కుల నుంచి
నలుగురు దేవదూతలు దేవుని ఉగ్రతను పట్టుకుని భూమిపైన పొయ్యాలని వచ్చేటప్పుడు ఇంకో దేవదూత వచ్చి వీళ్ళ నలుగురు దేవదూతలు ఏమంటారు, ఇప్పుడే పోయొద్దు అని చెప్పేసి ఏం చెప్తారు అక్కడ, నేను నేను దేవుడు ఆజ్ఞ ప్రకారం 144 మంది దేవుని ఏర్పాట్లో ఉన్నారు, వాళ్ళకి నేను వెళ్ళి వాళ్ళ నొసల యందు అంటే ఫోర్హెడ్ నొసల యందు దేవుని ముద్ర వేసే వరకు మీరు దేవుడు ఉగ్రతను మీరు ఈ భూమి పైన పోయవద్దు అని ఒక దేవదూత చెప్పిందని పోయిన వారు చూసాం మనం, గుర్తుందా? ఓకే, అది మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇది ప్రకటన 7వ అధ్యాయంలో 3వ వచనంలో ఇది చెప్పబడింది. మీరు చూస్తే తెలుసు మీకు, ప్రకటన 7వ అధ్యాయంలో 3వ వచనంలో నేను చెప్పింది చెప్పబడింది. మరి ఈ 7వ అధ్యాయంలో ఇది చెప్పలేదంటప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే బాగా అర్థం చేసుకోండి. యోహాన్ గారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ దర్శనం ద్వారా సమయాన వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్ళి దాని 7వ అధ్యాయం రాస్తున్నాడు. పోలార్ యాక్సిస్ షిఫ్ట్ అనేది ఈ భూమి అచ్చు ఉంది కదా, ఇది ఎప్పుడు మారిపోతుంది, 23.5 డిగ్రీ కన్నా ఎక్కువ తక్కువ ఎప్పుడు అవుతుందని చెప్పాం, 6వ ముద్ర ఓపెన్ అయిన తర్వాత కదా, 6వ ముద్ర తెరవబడిన తర్వాత అయింది. మరి 7వ అధ్యాయంలో ఈ గ్యాప్ లైన్ ఏం చేస్తున్నారు, ఈ విషయంలో ఏ విషయంలో ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఈ 144,000 మంది ఎప్పుడు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి భాగంలో వీళ్ళకి ఆ నొసల యందు దేవుని ముద్ర పడబోతుంది అని చెప్పేసి అంతవరకు ఈ నలుగురు దేవతలు ఉన్నారు కదా, వీళ్ళను ఏం చేస్తున్నారు, దేవుని ఉగ్రత అక్కడ పోయొద్దు, ఎందుకంటే పోతే అన్ని నాశనమైపోతుంది అని చెప్పేసి ఈ 144,000 మందిని దేవుని ముద్ర వెయ్యాలి అని చెప్పేసి ఆపమంటున్నారు. ఇప్పుడు ఈ 144,000 మంది పైన దేవుని ఉగ్రత రాదు. తర్వాత ఇద్దరు సాక్షులు 144,000 మంది స్వార్థ ప్రకటన చేసి ఎవరైతే అన్యులు యేసయ్యను ఒప్పుకుంటారో, సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళు వచ్చి యేసయ్యను ఒప్పుకుంటారో, వీళ్ళందరినీ కూడా ఏ రాదు, దేవుని ఉగ్రత రాదు. మరి దేవుని ఉగ్రత రాదు కానీ బాగా ఆలోచన చేయండి, దేవుని ఉగ్రత రాదు ఎందుకంటే అక్కడ యేసయ్యను ఒప్పుకున్నారు, యూదులు దేవుడు ఏర్పాటు ఉన్నారు 144,000 మంది. మరి యేసయ్యను ఒప్పుకునే అన్యులు ఉన్నారు కదా, ఈ అన్యులను దేవుని ఉగ్రత ఏం చేయదు కానీ అంత్యక్రీస్తు గాని వాని వెంబడించే వాళ్ళు కానీ ఊరికి వదులుతారా? వదలరు కదా. ఇప్పుడు చూడండి, మనం ప్రకటన 9:3-4 చదువుతాం. ప్రకటన గ్రంథం 9:3-4 మనం చదివితే మనకి తేటగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 9:3-4 చదువుతారా ఎవరన్నా? பிரகடன கிரந்தம் 9వ அத்தியாயம் 3వ வசனம் 4వ வசனம். அந்த புகையிலிருந்து வெட்டுக்கிளிகள் புறப்பட்டு பூமியின் மேல் வந்தது. அவைகளுக்கு பூமியில் உள்ள தேள்களின் வல்லமை கொப்பான வல்லமை கொடுக்கப்பட்டது. பூமியின் புல்லையும் பசுமையான எந்த பூண்டையும் எந்த மரத்தையும் சேதப்படுத்தாமல் தங்கள் நெற்றிகளில் தேவனுடைய முத்திரையை தரித்திராத மனுஷரை மாத்திரம் சேதப்படுத்த அவைகளுக்கு உத்தரவு கொடுக்கப்பட்டது. ஆமென். తెలుగు చదువుతారా ఎవరన్నా? నేను చదువుతాను సార్, తెలుగులో వాసికను సార్. నేను చదువుతాను తెలుగులో. ప్రకటన 9:3-4 వచనంలో, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తెల్లకు బలమున్నట్టు భూమిలో నుండి తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. అర్థమైందా మీకు? చూడండి, అక్కడ ఏం చెప్తుందంటే, అక్కడ ఏం చెప్పబడింది, ఆ పొగలో నుండి అంటే పాతాళంలో ఆ పొగలో నుండి, అగాధం నుంచి ఆ పొగలో నుండి మిడతల లాంటిది ఒకటి బయటికి వచ్చింది. బయటికి వచ్చి దానికి ఏం ఆజ్ఞ ఇవ్వబడిందంటే అది కొట్టితే
భూమిపైన తేళ్లు ఉన్నాయి కదా, అది కొట్టినట్టుగా ఇంకా తీవ్రంగా కొట్టినట్టుగా ఉంటది. మామూలుగా తేలు కొట్టితే అంత ఈజీగా మనం తట్టుకోలేమన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్‌లో స్కార్పియన్ అని వాడబడింది. అంటే నల్ల తేలు అన్నమాట. నల్ల తేలు కొడితే మామూలుగా ఉండదు. చాలా మంది స్పాట్‌లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దానికి ఏమి ఆజ్ఞ ఇవ్వబడిందంట, భూమిలో ఉండే చెట్లకు కానీ, మొక్కలకు కానీ దేనికి హాని చేయకూడదు. మరి దేవుని ముద్ర ఎవరికి లేదో, దేవుని ముద్ర ఈ ఈ నె- ఈ మ- నొసలయందు దేవుని ముద్ర ఎవరికి లేదో వాళ్ళను మాత్రం హాని చేయమని చెప్పేసి ఆజ్ఞాపించబడింది అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ వచనం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి అని చూస్తే, ఇక్కడ దేవుని ముద్ర ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ మిడతలు ఏమి చేయదు, ఈ తేలు లాంటిది ఏమి చేయదు. మరి ఆ ముద్ర లేదు అనేటప్పుడు ఏమవుతుంది, అది కాటేస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఈ మిడతలు దేవుని ముద్ర ఉంది అని చెప్పేసి, దేవుని ముద్ర ఉంది అని చెప్పేసి ఏంటి అంటే, యేసయ్యను ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళకి ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి దేవుని ముద్ర పడుతుంది. అందుకని ఏం చేయదు ఈ మిడతలు. మరి ఈ పక్కనుంటి వాడు ఉంటాడో, ఎదురింటి వాడు ఉంటాడో, వాడికి దేవుని ముద్ర ఉండదు, మిడతలు వచ్చేసి కాటేసి వెళ్ళిపోతుంది. 5 నెలల పాటు మనం అక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా ప్రకటన గ్రంథం తర్వాత భాగంలో ఉంది. 5 నెలల పాటు ఏం చేస్తుందంటే కాటుతూనే ఉంటది. ఒక్కసారి అంటే చావాలని అనిపిస్తుందంట, మరి చావు రాదంట, అంత నొప్పి ఉంటదంట. సో అలాంటిది పక్కనింటి వాటికి, పొరుగింటి వాటికి, ఎదురింటి వాటికి కాటుతుంటే మనం అంటే ఎవరైతే అక్కడ విడవబడిన వాళ్ళు ఉన్నారో, దేవుని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారో, నొసలైంది ఎవరైతే దేవుని ముద్ర పడిందో వాళ్ళు బాగా ఆలోచన చేయండి. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఊరుకుంటారా? మన ప్రశాంతంగా అంటే దేవుని బిడ్డలు ముద్ర వేసుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మిడతలు వారి పక్కన వెళ్ళదు. అప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు నీ దేవుడి వల్ల మాకు ఇదన్నీ జరుగుతుందని చెప్పేసి వీళ్ళు సగం, అంత్యక్రీస్తు ఎవరు వెంబడిస్తారో వాళ్ళు సగం, డైరెక్ట్ అంత్యక్రీస్తు అందరూ కూడా చంపేస్తారు. వదిలిపెట్టరు, ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. అది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది. అంతమంది అంటే అంత్యక్రీస్తు కానీ వాడిని వెంబడించే వాళ్ళు కానీ ఎంతమందిని చంపాలని అనుకుంటారో అంతమందిని చంపాలని బయలుదేరుతూనే ఉంటారు. మరి ఈ 144,000 మంది యూదులు ఉన్నారే, వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు సాక్షులు వీళ్ళు ఏం చేస్తారు, స్వార్థ ప్రకటన చేస్తూనే ఉంటారు. అన్ని దేశములకు బయలుదేరి, ఒక్క దేశంలో కాదు, అన్ని దేశములకు బయలుదేరి వాళ్ళు ఏం చేస్తారు, స్వార్థ ప్రకటన చేస్తూనే ఉంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే, చరిత్రలో ఎప్పుడు యేసయ్యను ఎరిగిన గుంపన్స్ ఉంటారు కదా, ఎప్పుడు కూడా ఎరగనంత ఎక్కువ మంది గుంపు ఈ ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ ఇద్దరు సాక్షుల ద్వారా 140,000 మంది యూదుల ద్వారా ఏమవుతారు, వాళ్ళు ఎక్కువ మంది యేసయ్యను ఎరుగుతూ వస్తుంటారు. యేసయ్యను దేవుడు సొంత రక్షకుడిని ఒప్పుకుంటారు. మరి ఇక్కడ ఇబ్బంది ఏంటి అనేటప్పుడు, ఎంత ఎక్కువ మంది యేసయ్యను నా దేవుడు సొంత రక్షకుడిని ఒప్పుకున్నారో అంతమంది, దాంట్లో మెజారిటీ లేకపోతే అంతమంది కూడా అక్కడ ఏమవుతారు, శిక్ష అంటే మరణ శిక్ష అంటే చంపేస్తారు, వదిలిపెట్టు వాళ్ళు. 7 ఏళ్ల శ్రమల కాలమే అది. ఒకటొకటి ప్రకటన గ్రంథంలో ముందు వెళ్ళను మనకు ఏమవుతుంది, ఇంకా తీవ్రమవుతుంది, ఇంకా చావు, ఈ మరణం అనేది ఇంకా ఎక్కువ జరుగుతూనే ఉంటది, వదిలిపెట్టేట్టుగా ఎవరుండ్రు. ఇది ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో ఇది మనకి 7వ అధ్యాయంలో 2వ భాగము ఇప్పుడు తీసుకొస్తుంది. అర్థమైందా? ఎందుకంటే అక్కడ యోహాను గారు ఏం చేస్తున్నారు, 144,000 మంది యూదులు అక్కడ ఏమయ్యారు, రక్షణ పొందారు. వాళ్ళను దేవుడు ఏర్పరచుకున్నారు, దేవుడు ముద్ర వేశారు. ఈ 144 మంది ఏం చేస్తున్నారు, స్వార్థ ప్రకటన చేస్తున్నారు. దీనికి ఫలితం కూడా యోహాను గారు అక్కడ చూస్తున్నారు. ఏంటి, ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో ఈ 144,000 మంది యూదులు స్వార్థ ప్రకటన చేసి దానికి ఫలం కూడా అక్కడ వస్తున్నట్టుగా ఆయన చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు, ఇక్కడే చాలా పెద్ద గుంపు మనం ఇప్పుడు చదవబోతున్నాం 7వ అధ్యాయంలో 9వ వచనం చదవబోతున్నాం. ఇప్పుడు చాలా పెద్ద గుంపు ఎక్కడ చూస్తున్నారు, ఆయన పరలోకంలో చూస్తున్నారు. అంటే చాలా పెద్ద గుంపు. వీళ్ళు ఎవరంటే అన్యులు, అన్ని దేశముల నుంచి, అన్ని గుంపుల నుంచి, అన్ని భాషల నుంచి అంతమంది అన్యులు ఎక్కడ చూస్తున్నారు, ఆయన అపోస్తలుడైన యోహాను పరలోకంలో చూస్తున్నారు. అంటే ఈ పరలోకంలో ఇప్పుడు చూస్తున్న ఆ గుంపు
సంఘంలో ఎత్తబడ్డారే వాళ్ళు కాదు. సంఘంలో ఎత్తబడిన వాళ్ళు కాదు. ఎందుకంటే బాగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎవరు అనేటప్పుడు ఏడేండ్ల శ్రమల కాలంలో యేసయ్యను ఎవరైతే దేవుడు సొంత రక్షకుడి నుంచి ఒప్పుకున్నారో వాళ్ళు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంతో పాటు వీళ్ళు ఎవరు అనేటప్పుడు 144,000 మంది యూదులు, యేసయ్యని ఎరిగిన వాళ్ళు, యేసయ్యని దేవుడు సొంత రక్షకుడిని తెలుసుకున్న వాళ్ళు, వీళ్ళు సువార్త ప్రకటన చేస్తే యేసయ్యను ఒప్పుకునే ఈ అన్యులు చంపబడి వీళ్ళు పైకి వచ్చారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో చంపబడి వీళ్ళు పైకి పరలోకంలో వచ్చారనేది అపోస్తలుడైన యోహాను గారు చూశారు. ఇప్పుడు మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం 7:9 నుంచి 12 వచనములు. ముందు ప్రకటన గ్రంథం 7:9 నుంచి 12 వచనములు. ఎవరైనా చదువుతారా? నేను చదివేదా? ప్రకటన గ్రంథం 7. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప మొబైల్లో తర్వాత లేదన్నా. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. ఇది 9వ వచనం. 10వ వచనం. సింహాసన సీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. 11. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్. 12వ వచనం. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఇది 12 వచనముల వరకు. ఇప్పుడు చూడండి, ఈ 9 నుంచి 12 వచనముల మనం చూసుకుంటే దీన్ని చదివే వాళ్ళు, ఇప్పుడు మనం చదివాము, మనకు కొన్ని విషయంలో అర్థమైంది. ఏమని నేను కొంచెం చెప్తా. అక్కడ చాలా పెద్ద గుంపు, అపోస్తలుడైన యోహాను గారు పరలోకంలో చాలా పెద్ద గుంపు చూస్తున్నారు. ఆ గుంపు ఒక మనుషుడు లెక్క పెట్టలేనంత గుంపంట. అంటే దేవునికి తెలుసు. ఎందుకు దేవునికి తెలుసు? మన తల్ల ఉండే వెంట్రుకలు ఉండే అది ఎన్ని ఉన్నాయని కూడా తెలుసు. దేవుడికి తెలుసు. అలాంటి దేవునికి అన్ని తెలుసు. ఇప్పుడు అక్కడున్న గుంపు అపోస్తలుడైన యోహాను ఎలా చూస్తున్నారు? మనిషి అనేవాడు ఎవడు కూడా లెక్క పెట్టే జాలడు. అలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఎవరంటే అన్ని దేశముల నుంచి, అన్ని గుంపుల నుంచి, అంతమంది అన్ని జనాల నుంచి, అన్ని భాషలు, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి వీళ్ళందరూ ఎక్కడ నిలబడుతున్నారంట? సింహాసనం ముందు నిలబడుతున్నారంట. సింహాసనంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు. పక్కన ఎవరున్నారు? మధ్యలో యేసయ్య ఉన్నారు. వీళ్ళ ముందు సింహాసనం ముందు తండ్రి యొక్క ముందునో, తర్వాత గొర్రెపిల్ల ముందునో వీళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకుని చేతిలో ఏముంది? వాళ్ళ చేతిలో ఏముంది? ఏ మట్టలను చూసాం? ఖర్జూరపు మట్టలు, పామ్ లీవ్స్ అంటాం కదా, ఖర్జూరపు మట్టలు. అవన్నీ పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? చేతులు ఊపుతున్నారు. ఊపుతూ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏలుగెత్తి గట్టిగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, రక్షణ అనేది ఎవరైతే అక్కడ సింహాసనం ముందు కూర్చున్నారో ఆయనకును, గొర్రెపిల్ల మధ్యలో నిలబడి ఉండే గొర్రెపిల్లకును రక్షణ అనేది ఆయనకే అని చెప్పేసి, ఆ తర్వాత 11వ వచనంలో చూస్తే ఇంకా చాలా బాగుంటది. ఏంటంటే అక్కడ దేవదూతలు కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారు మనం చూసుకున్నాం. ముందే
తండ్రికి సింహాసనంలో తండ్రి కూర్చున్నారు. సింహాసనం ముందు యేసయ్య ఉన్నారు. గొర్రెపిల్ల ఉన్నారు. 4 జీవులు ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? సంఘం ఎత్తబడితే ఆ గుంపు అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ పరిశుద్ధులు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇప్పుడు అంతమంది దేవదూతలు అందరూ అక్కడ దాన్ని చుట్టి అక్కడ నిలబడి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. ఆరాధిస్తూ ఏం చెప్తున్నారు? ఆమేన్ అని చెప్పేసి అక్కడ ఏం చేస్తున్నారు? ఆశీర్వాదములు గాని, మహిమలు గాని, ఘనత గాని, జ్ఞానం గాని, కృతజ్ఞత గాని, మర్యాద గాని, అధికారం గాని, బలము గాని ఇవన్నీ దేవునికే ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు కలుగును గాక అని చెప్పి ఆమేన్ అని చెప్పింది ఇప్పుడు మనం చదువుకునే వచనంలో. మరి ఇక్కడ చూస్తే మీకు మర్మమైన విషయంలో ఏం తెలుసా? చాలా మంది ఈ వాక్య భాగం చదవగానే ఏం చేస్తారు? ఒకటి రెండు తప్పుడుగా అర్థం చేసుకుంటారు. ఏమని? 2 విషయంలో తప్పుడుగా అర్థం చేసుకుంటారు. ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే అక్కడ ఉన్న గుంపు ఉందే, ఆ గుంపు వచ్చేసి 140,000 మంది యూదులు అని కొంతమంది తప్పుడుగా అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏం అర్థం చేసుకుంటారంటే వాళ్ళు సంఘం ఎత్తబడేటప్పుడు దేవుడు తీసుకెళ్లిపోయారు కదా వాళ్ళు అని అనుకుంటారు. మరి ఈ 2 కాదు. ఈ 2 గుంపులు కూడా అక్కడ ఉండేవాళ్ళు కాదు. మరి వీళ్ళు ఎవరు అని చూస్తే ఇప్పుడు చూసుకుందాం. ఇది ఒక స్పెషల్ అయిన గుంపు. ఎవరు ఇప్పుడు చూస్తున్నారే వీళ్ళు స్పెషల్ అయిన గుంపు. ఈ గుంపు వచ్చేసి యూదులు 140,000 మంది యూదులు కాదు. ఇటువైపు శ్రమల కాలం ముందు ఎత్తబడిన సంఘంలో దేవుడితో యేసయ్యతో వెళ్ళిపోయిన ఆ గుంపు కూడా కాదు. ఎందుకు వీళ్ళు 144,000 మంది గుంపు వీళ్ళు కాదు అని చెప్పాలంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఏదైతే యోహాను గారు చూస్తున్నారో ఈ గుంపు ఒక మనిషి లెక్క పెట్టలేడు అని చెప్పబడింది. మరి మనిషి లెక్క పట్టలేనంత గుంపు అక్కడ ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే మన ఇక్కడ మాట్లాడేది యూదులు 144,000 మంది అని లెక్క పెట్టేశాము. ఇది ఒక కారణం. ఆ గుంపు 144 మంది యూదులు కాదని చెప్పడానికి ఒక్క కారణం, వాళ్ళు లెక్క పెట్టలేరని వాక్యం చెప్తుంది. మరి మన ఇక్కడ యూదులు వచ్చేసి 144,000 మందిని లెక్క పెట్టొచ్చు. మొదటి కారణం. రెండవ కారణం అంటే ఇక్కడ చూస్తే ఈ గుంపు ఎవరంట? ప్రతి దేశం నుంచి ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు. ప్రతి గుంపు వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గుంపు అని చెప్పేసి. మరి మన 9వ వచనం ఏం చెప్పింది? ఇది చెప్పింది. ఇలా ప్రతి దేశం, ప్రతి మనుషులు ఆ భాషలు మాడేవాళ్ళు అని చెప్పింది. మరి ఈ 144,000 మంది అన్ని దేశం నుంచి కాదు, ఒకే దేశం నుంచి యూదులు, ఇశ్రాయేల్ నుంచి యూదులు. అందుచేత వీళ్ళు ఎవరు కాదు? 144,000 మంది యూదులు వీళ్ళు ఈ పెద్ద గుంపు కాదు. ఇది ఒకటైతే, రెండవది వచ్చేసి మనకి వీళ్ళు శ్రమల కాలంకు ముందు ఎత్తబడిన సంఘం ఉంది కదా, ఆ పరిశుద్ధులు కూడా కారు అని దీని ఇప్పుడు మన కారణం చూద్దాం. దానికి కారణం వచ్చేసి ఎక్కడుందంటే 13-14 వచనంలో ఉంది. దానికి కారణం ఇది ఏ గుంపు అని క్లారిటీగా 13-14 7వ అధ్యాయంలో 13-14 వచనంలో మనకి చెప్పబడింది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 మనం చదివితే ఈ గుంపు ఎవరనేది మనకు తెలిసిపోతుంది. చదువుతారా ఎవరన్నా? తెలుగులో? పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను. వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఎవరంట వీళ్ళు? మహాశ్రమల నుండి వచ్చినవారు. వీరు శ్రమలలో నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఆమేన్. చూసారా వీళ్ళు ఎవరని చెప్పింది ఆ వచనంలో?
13-14 తేటగా చెప్పింది. ఈ పెద్ద గుంపు ఎవరంట? ఏడేండ్ల శ్రమల కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏడేండ్ల శ్రమల కాలంలో గొర్రె పిల్ల యొక్క రక్తములో వాళ్ళ వస్త్రములను ఉతుక్కుని తెలుపు చేసుకొని ఉన్నవారు అని క్లారిటీ చెప్పేసింది. అర్థమైందా? వీళ్ళందరూ ఎవరంటే ఏడేండ్ల శ్రమల కాలంలో ఇద్దరు సాక్షుల ద్వారా తర్వాత 144,000 మంది యూదుల ద్వారా యేసయ్యను ఒప్పుకుని సొంత రక్షకుడిని ఒప్పుకున్న 144,000 మంది యూదుల ద్వారా స్వార్థ ప్రకటన విని యేసయ్యను సొంత దేవుడి నుంచి ఒప్పుకున్న వాళ్ళు ఏడేండ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తు ద్వారా వాడిని వెంబడించే వారి ద్వారా చంపబడిన వాళ్ళు ఇంత పెద్ద గుంపు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏడేండ్ల శ్రమల కాలం మొదలు పెట్టేందుకు ముందే సంఘం ఎత్తబడిపోయింది. అందుకని వీళ్ళు సంఘం ఎత్తబడిపోయిన వాళ్ళు ఏడేళ్ల శ్రమల కాలంలో ఉండరు. వాళ్ళు దేవుడితో పరలోకంలో ఉంటారు. వాళ్ళు శ్రమల కాలంలో తప్పించుకున్నారు. తర్వాత శ్రమల కాలం ఆరంభమైన వెంటనే దాని నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క దారి చెప్పగలరా మీరు? నన్ను చూడాలి. శ్రమల కాలం మొదలైన తర్వాత ఆ శ్రమల కాలం నుంచి ఆ శ్రమల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క దారే ఉంది. చెప్పగలరా ఏమన్నా? స్క్రీన్ చూడని వాళ్ళు. రాప్చర్లు ఎత్తబడాలి. బాబు అర్థం చేసుకోండి. బాబులారా, అన్నలారా, అక్కలారా, చెల్లిలారా, తమ్ముళ్ళారా అందరూ అర్థం చేసుకోండి. శ్రమల కాలం మొదలైపోయింది. శ్రమల కాలం ముందు రేప్చర్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రశ్న, శ్రమల కాలం మొదలైన తర్వాత శ్రమల కాలం నుండి శ్రమల గురించి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క దారింది. ఏం చేస్తే తప్పించుకోవచ్చు? దేవుడు ముద్రేసుకోవాలి. దేవుడు ముద్రేస్తే దేవుడు ఉక్కరది రాదు కానీ అంత్యక్రీస్తుని వెంబడించేవారని చంపేస్తున్నాడు కదా. అందుకనే ఈ గుంపు పైన ఉంది. ఇప్పుడు శ్రమల కాలం మొదలైన తర్వాత శ్రమల కాలం నుండి శ్రమలు, ఈ కష్టాలు, ఇబ్బంది, ఇక్కట్లు ఏమి నుంచి తప్పించుకోవాలంటే చావడం ఒకటి తప్పితే ఇంకో మార్గం లేవు. ఏడేండ్ల శ్రమల కాలం ఎంత తీవ్రమైతే అంతే తీవ్రం, అంత తీవ్రమైనది అనమాట. దీంట్లో ఇంకా కాంప్రమైజే లేదు. అక్కడ అస్సలు కాంప్రమైజ్ లేదు. చచ్చిపోవాల్సిందే. ఎందుకు ప్రతిసారి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలి ఉండాలి ఉండాలి, లేదు యేసయ్య పోలిన జీవితంలో మనం జీవించాలి. ప్రతిసారి సంఘం వచ్చేప్పుడంతా, ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు, ప్రతిసారి దేవుని మాట వినేటప్పుడు, ప్రతిసారి మనం పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఎందుకు యేసయ్యను పోలిన జీవితం జీవించాలి, ప్రతిసారి మనలో మార్పు రావాలి అంటే కారణం ఇదే. ఒక్కడిని వదిలిపెట్టాడు అంత్యక్రీస్తు. ఒక్కడిని వదిలిపెట్టాడు. దేవుడు కృపామయుడు, కనికర సంపన్నుడు. దేవుడు యేసయ్యను దేవుడి నుంచి ఒప్పుకునే తర్వాత తండ్రిని దేవుని ఉక్కరదా వాళ్ళ పైన రాదు. దేవుడు వదిలేస్తాడు. రెండు జరగాలి. ఒకటి, ఏడేండ్ల శ్రమల కాలంలో 7 ఏళ్ళు శ్రమలు అనుభవించి రావాలి, లేదు చంపబడాలి. మరి ఇక్కడ ఈ గుంపు పరలోకం ఉందంటే దానికి అర్థం ఏంటి? అంతమంది చంపబడ్డారు అని అర్థం. అంతమంది రక్షణ పొందారు, అంతమంది యేసయ్యను ఒప్పుకున్నారు దేవుడిని. మరి అంతమంది కూడా చంపబడిన వాళ్ళు కాబట్టి ఒక మనుషుడైన వాడు లెక్క పెట్టలేని సంఖ్య అక్కడ పరలోకంలో యోహాను గారు చూస్తున్నారు. ఇది ఎప్పుడు తెలుసా చూస్తున్నారు? ఇది 7 ఏళ్ల శ్రమల కాలం మొదలయ్యి 2 సంవత్సరాలు అయింది. ఇంకా మొదటి భాగం కూడా పూర్తి కాల. అప్పుడు చూస్తున్నారు. అక్కడ ఆలోచన చేయండి, ఎంత తీవ్రంగా ఉంటది ఈ లోకంలో. ఆ వాతావరణం ఎంత తీవ్రంగా ఉంటది అని చూడండి. అది ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి చచ్చిపోవాలి, లేకపోతే 7 ఏళ్ళు శ్రమల కాలంలో శ్రమలు అనుభవిస్తూనే ఉండాలి. దేవుని ఒప్పుకునే తర్వాత అనుభవిస్తూనే ఉండాలి. అది తప్పితే ఇంకోటి అక్కడ లేనే లేదు. ఇప్పుడు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో బాగా అర్థం చేసుకోండి. ఈ పాయింట్ కూడా ఇది రహస్యం అన్నమాట. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనకు తెలుసు మొదటి 3.5 సంవత్సరంలో శ్రమల కాలం. ఇప్పుడు
రెండవ 3.5 సంవత్సరంలో ఏంటది? మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలం. ఇప్పుడు చూస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటది. ఈ గుంపు గురించి ఏదైతే మన ఎక్కువ మంది పరలోకంలో యోహాను గారు చూస్తున్నారో, ఏడేళ్ల శ్రమల కాలం చంపబడిన ఈ గుంపు గురించి కొన్ని విషయములు మనం చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. ఏంటంటే రోజు రోజుకి రోజు రోజుకి ఈ గుంపు సంఖ్య పెరుగుతూనే ఉందంట. రోజు రోజుకి పెరుగుతూనే ఉందంట. ఈ వచనం చూడండి, మీకు 14వ వచనం చూడండి. ప్రకటన 7:14 చదవండి ఒకసారి. చదువుతారా? అందుకు 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 నేను అందుకు నేను ఆ అయ్యా అయ్యా నీకే తెలియననగా నీకే తెలియను అనగా అతడు అతడు ఇలాగు నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. బాగా ఆపండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎవరంట? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని చెప్తుంది కదా. ఈ వచ్చిన అనే ఈ తెలుగు పదానికి ఇంగ్లీష్ లా కేజేవిలో వాడబడిన పదం కేమ్ అవుట్. కేమ్ అవుట్ అంటే భూతకాలంలో చెప్పబడింది, పాస్ట్ టెన్స్. ఏ కాలంలో? భూతకాలంలో చెప్పబడింది, పాస్ట్ టెన్స్ లో. మరి ఒరిజినల్ గ్రీక్ భాషలో అలా లేదు. ఒరిజినల్ గ్రీక్ భాషలో ఏముందంటే కేమ్ అవుట్ బదులుగా కమ్మింగ్ అన్స్ ఉంది. ఏమనిసి ఉంది? కమ్మింగ్ అన్స్ ఉంది. కమ్మింగ్ అంటే ఏంటి? అది ప్రెసెంట్ కంటిన్యూస్, వస్తూనే ఉన్నారని చెప్పబడింది. రోజు రోజుకి ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది, వస్తూనే ఉన్నారంట. రోజు రోజుకి వస్తూనే ఉన్నారంటే రోజు రోజుకి అక్కడ చంపబడుతూనే ఉన్నారు అనేది ఒక విషయం. ఇది ఒకటి. అందుకని శ్రమల కాలంలో మనం ఆలోచన చేస్తే మనం ఒక విషయం స్ట్రాంగ్గా ఏం గుర్తుపెట్టుకోవాలంట, ఇక్కడ మొదటి శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరం కన్నా రెండో 3.5 సంవత్సరం ఉందే, అది ఇంకా ఆ సంఖ్య అంటే నంబర్ ఆఫ్ మార్టైర్స్, హతసాక్షుల అవ్వేవాళ్ళు చాలా చాలా ఎక్కువ మంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అందుకనే దీని మహాశ్రమల కాలం, ఇంగ్లీష్లో ద గ్రేట్ ట్రిబులేషన్ ఏమంటారు? ఇంగ్లీష్లో దాన్ని గ్రేట్ ట్రిబులేషన్ అంటారు. మనకు బాగా తెలుసు, ఎన్నోసార్లు మనం దీన్ని ధ్యానించాం. మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలం, రెండో 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం అని చెప్పేసి. దీనికి కారణం ఏంటి? రెండో 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ రెండో 3.5 సంవత్సరంలో అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో భాగం 3.5 సంవత్సరములలో దేవుని ఉగ్రత ఇంకా భయంకరమవుతుంది. మరి ముఖ్యంగా అక్కడ చూడాలంటే చివరిలో పాత్రల తీర్పు జరుగుతుంది. పాత్రల తీర్పు జరిగితే అక్కడ ఆ రోజు బతికున్న అన్యులే ఈ ఇద్దరు సాక్షుల ద్వారా 144,000 మంది యూదులు, యేసును ఒప్పుకున్న యూదుల ద్వారా స్వార్థ ప్రకటన విన్న అన్యులు ఉన్నారే, అక్కడ ఉంటారు. విన్న వాళ్ళు అస్సలు నమ్మశక్యం కాదు, కానీ అలా చంపబడతారు. అంత ఘోరంగా అంత ఎక్కువ మంది చంపబడతారు. అందుకని దాని మహాశ్రమల కాలం అని చెప్పబడింది. ఇది ఒకటైతే, రెండవదిగా యేసయ్యనే స్వయంగా చెప్పినారు. ఏం చెప్పినారు తెలుసా? యేసయ్యనే 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో భాగంను మహాశ్రమల కాలం అని యేసయ్యనే చెప్పినారు. ఇంకా యేసయ్యనే అది మహాశ్రమల కాలం అంటే ఇక మామూలుగా ఉంటుందా? ఆలోచన చేయండి. సృష్టికర్త దేవుడు యేసయ్య తానే స్వయంగా అది మహాశ్రమల కాలంలో అని చెప్పి ఉంటే ఆలోచన చేయండి. అందరూ మహాశ్రమల కాలం గురించి మాట్లాడినారు, కానీ యేసయ్య ఇంకో మెట్టు పైకి వెళ్ళి ఏం చెప్పారు అనేది మనం మత్తయిలో చూడొచ్చు. మత్తయి 24:15 నుంచి 21 వరకు టపటపని మీరే చదివండి. మత్తయి 24:15 నుంచి 21 వరకు పూర్తిగా మీరే చదవండి. ఎందుకంటే ఇది చాలాసార్లు మనం ధ్యానం చేస్తున్నాం. చదవండి, కంటిన్యూగా చదివండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికును శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమైందైనను సంభవింపకుండవలేనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల
ఏ శరీరము తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములో తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఆమేన్. అక్కడ ఉన్నాడు అని చాలు చెప్పాడు చాలు నమ్మకుడు. చాలు ఆమేన్. చాలు 21 చదవండి ఇంకోసారి 21. లోకారంభము నుండి బాగునండి లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, అట్టి శ్రమ కలగలేదు, ఇంకా ఇక కలగబోదు, ఎప్పుడునూ కలగబోదు. ఇంకా ఎప్పుడును కలగబోదు. అర్థమైందా మీకు? లోక ఆరంభం నుంచి ఏది ఆరామవల్ నుంచి లోక ఆరంభం నుంచి దాని ముందే లోక ఆరంభం అయింది. లోక ఆరంభం నుంచి అంతవరకు అట్టి శ్రమ ఇంతవరకు కలగలేదు, ఇంకా మీందు కూడా ఇలాంటి శ్రమ ఇంకా మీందు కూడా కలగబోదు అంటే అదే మకాశ్రములు. దీని ఇంగ్లీష్ లా తెలుగులో ఇలాగా ఇండైరెక్ట్ ఉంది. ఇంగ్లీష్ లా 21వ వచనంలో ఇలాగుంది. ఏమని తెలుసా? యేసే చెప్పింది, ఫార్ దెన్ తర్వాత షల్ బి గ్రేట్ ట్రిబులేషన్ అనే పదమే వాడబడింది డైరెక్ట్ గా. గ్రేట్ ట్రిబులేషన్ అంటే మహాశ్రమల కాలం అని యేసయ్యనే ఇక్కడ ఏం చేశారు? ఓపెన్ గా చెప్పినారు. ఎందుకు అంటే ఇక్కడ ముందు మనం ఇప్పుడు చదువుకున్న వచనాలే, మత్తయి 24:15 నుంచి చదువుకున్న వచనాలు ఏంటంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో ఏం జరుగుతుంది? పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడానికి అంత్యక్రీస్తు పరిశుద్ధ స్థలము లోపల ఒకటి వాడు వెళ్ళి దేవుడు నేనేని కూర్చుంటాడు, లేదు వాడి ప్రథమని పెట్టి దీనే మొక్కాలి అంటాడు. అంటేనా? అది ఆ క్షణం జరగగానే యేసయ్య ఏం చెప్తున్నాడు? ఎవరెవరు ఎక్కడున్నారో అక్కడి నుంచి అలాగే పారిపోండి అనేసాడు. ఓపెన్ చెప్పేశాడు దేవుడు యేసయ్య. ఎవ్వరు కూడా ఇంటికి రాకూడదు, అది కావాలి ఇది కావాలి అది సమకూర్చుకోవాలి ఇది తీసుకోవాలి, నథింగ్ డూయింగ్, ఏమి కాదు. ఎక్కడెక్కడున్నారో అక్కడే పరిగెట్టి వెళ్ళిపోండి అంటున్నారు. ఎందుకు వెళ్ళిపోండి అంటున్నారు? ఆయన దొరికే వాళ్ళు దొరికినట్టుగా దొరికిన చోట్ల చంపేస్తాడు. అది మహాశ్రమల కాలం అలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ గుంపు ఎక్కడి నుంచి వస్తుంది? మహాశ్రమల కాలం నుంచే. మన మాట్లాడే గుంపు ఎక్కడి నుంచి వస్తుంది? మహాశ్రమల కాలం నుంచే వస్తుంది అనేది. ఇక్కడ ఇంకొక రహస్యం మీరు చెప్తా. ఏంటి అంటే ఇప్పుడు సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడి వాళ్ళకి తెల్లని వస్త్రములు ఇవ్వబడింది. మనం దీని ముందు చూసుకున్నాం, బాగా అర్థం చేసుకోండి. సంఘం ఎత్తబడి సంఘ పరిశుద్ధులకు తెల్లని వస్త్రములు ఇవ్వబడింది. అది ఎలాంటి వస్త్రములు అని చూస్తే దాని వైట్ రోబ్స్ అని, తెల్లని వస్త్రములు తెలుగులో, ఇంగ్లీష్ లో వైట్ రోబ్స్ అంటారు. దాని మనకి గ్రీక్ భాషలో హిమాటియాన్ అంటారు. హిమాటియాన్ అంటే తెల్లని అంజూరపు, అంటే లినన్ అంటారు కదా, ఫ్లాక్సిడా, ఈ లినన్ గార్మెంట్ అంటారు కదా, తెల్లని బాగా చన్నపు నారబట్టలు అంటాం కదా, అది చన్నపు నారబట్టలు. దాంట్లో తెల్లనిది చన్నపు నారబట్టలు. ఇది సంఘ పరిశుద్ధులకు ఇవ్వబడిన తెల్లని వస్త్రములు. మరి తమిళ சொல்லுங்க సార్. சபை வந்து இயேசு கிறிஸ்துவரை தூக்கி கொண்டு போகும்போது அங்க வந்து நீதிமான்கள் இருப்பாங்கல்ல, அவங்களுக்கு கொடுக்கிற அந்த வெள்ளை வெள்ளை அந்த ரோபுன்னு சொல்லுவோம் இல்லையா, வஸ்திரம், வெள்ளை வஸ்திரம் இருக்கு இல்லையா, பக்கத்துல வெள்ளை வஸ்திரம். அந்த வஸ்திரம் எதுல செய்யப்பட்டிருக்கும் அப்படின்னா அதுதான் ஃபைன் லினன். அந்த நார் இருக்குல்ல, ஃபைன் லினன் சொல்லுவாங்க. அந்த லினன் எதுல లినన్, ఫైన్ లినన్ గార్మెంట్ அதுல இருந்து எடுப்பாங்க அப்படிங்கிறது. అలాగే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరైతే హతసాక్షులయ్యి వాళ్ళు పరలోకము వెళ్ళారో వాళ్ళకు కూడా తెల్లని వస్త్రములు ఇవ్వబడింది. అంటే వాళ్ళ ఇవ్వబడిన తెల్లని వస్త్రములను ఇంగ్లీష్ లో వైట్ రోబే అంటారు, మరి గ్రీక్ భాషలో స్టోలే అంటారు. ఏమంటారు? స్టోలే. ఆ స్టోలే అంటే దానికి ఏమర్థం అంటే గెలిచిన వాళ్ళకి ఇవ్వబడిన వస్త్రం అనేమాట. అది దేంట్లో చేయబడింది చెప్పలేదు. గెలిచిన వాళ్ళకి అంటే జయించములకు కుడుతుంది. నీతిని వస్త్రం గెలిచిన వాళ్ళకి ఇవ్వబడింది. జయించములకు కుడతా ఒక వస్త్రం. సో గెలిచిన వాళ్ళకి ఇవ్వబడిన వస్త్రం నుంచి ఇక్కడ చెప్పబడింది. అంటే దేని గెలిచిన వాళ్ళు ఆలోచించండి. దేని గెలిచారు? 7 ఏళ్ల శ్రమల కాలంలో, అంటే
సంఘం ఉండే వాళ్ళు గెలవలేదా అంటే ఇక్కడ చూడండి, సంఘం ఉండే వాళ్ళకు ఎంతో సమయం ఇవ్వబడింది. ఎంతో సమయం ఇవ్వబడి వాళ్ళకి జీవితం వచ్చేసి అలాగా సాగుతూ వారం దేవుడు ఎవరినో సంఘంలో ఒక పెద్దగానో లేకపోతే పాస్టర్ను ఏర్పరచుకుని దేవుడు ఏం చేస్తున్నారు, ప్రతి వారం 3 సార్లు 4 సార్లు సంఘ సభ్యులను పిలిచిపెట్టి దేవుని మాటలు చెప్పి ప్రతిసారి మారండి 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 అని ఉపదేశం వస్తుంది. వాళ్ళకి అంత వచ్చి వాళ్ళు అలా గెలిచి వచ్చారు. వాళ్ళు నీతిమంతులుగా తీర్చి తెల్లని సన్నపు నారబట్లు వాళ్ళకి ఇవ్వబడింది. మరి వీళ్ళేం చేశారు, వీళ్ళకి సమయం తక్కువ. ఇవ్వబడిన సమయం అంతా 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల ఏం కాలం, శ్రమల కాలం. దాంట్లో 3.5 ఏండ్లు శ్రమల కాలం, ఇంకో 3.5 ఏండ్లు ఏంటి, మహాశ్రమల కాలం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం లోపల ఎంత శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు, భోజనం దొరుకుతుందా లేదని తెలియదు. ఆ సమయంలో యేసయ్యను ఒప్పుకుని నిలిచి ధైర్యంగా చంపుతావా, చంపేయ్, నాకు యేసయ్య ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది, సంఘం ఎత్తబడిన తర్వాత తెలిసిపోయింది నాకు యేసయ్య ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, నిలబడ్డారు. దేని నిలబడ్డారు, చంపుతావా, చంపేయ్, మాకేం దాని గురించి బాధ లేదు. చంపితే ఆడతా నెక్స్ట్ మూమెంట్ అంటే వచ్చే క్షణం మేము యేసయ్యను చూస్తామని చెప్పేసి సంతోషంగా అన్ని పోరాటమును నిలబడి గెలిచారు. కాబట్టి వాళ్ళకి గెలిచిన వస్త్రం అనేది వాళ్ళకి ఇవ్వబడింది. ఇప్పుడు ఇంకో పెద్ద నిజం మనం ఏం తెలుసుకోవాలంటే, దేవదూతలు ఎవరు, 7 ప్రకటన గ్రంథం 7, 11, 12 చెప్పబడింది. దేవదూతలు ఎందుకు అంత సంతోషపడ్డారు వాళ్ళు? ఇప్పుడు మీరు ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్ని చూస్తుంటే ఇది లోకంకి సంబంధించింది. ఈ లోకంలో యేసయ్య సృష్టికర్త, ఆయన ఏం చేశారు, ఆయన శరీరధారిగా వచ్చి ఆయన అన్ని పనులు చేసి రక్షణ ఎవరికి ఇచ్చారు, ఈ లోకం ఉండే వాళ్ళకి రక్షణ ఇచ్చారు ఆయన. మరి ఇప్పుడు ఈ వచనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవదూతలు అందరూ వచ్చి ఎక్కడ, సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు, 4 జీవుల ముందు, తర్వాత ఈ పరిశుద్ధులు అందరూ ఉండేవాళ్ళు అందరూ ముందు, హతసాక్షులు అందరి ముందు దేవదూతలు వచ్చి వాళ్ళు ఎగ్జైట్ అయిపోయారు, వాళ్ళు ఉత్సాహమైపోయారు, భయంకరంగా ఉత్సాహమయ్యి ఏం మాట్లాడుతున్నట్టు అక్కడ, నీకే ఆమెన్, దేవునికే ఆమెన్ అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. ఒకటి తర్వాత చెప్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు, మహిమ, ఘనత, ప్రభావములు, ఇంకేంటి ఇంకా చెప్తున్నారు. చాలా మంది ఏం చెప్తున్నారు, ఆశీర్వాదములు, జ్ఞానము, ధన్యవాదములు, మర్యాద, శక్తి, సర్వాధికారం అన్ని మీగే ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు అని చెప్పి ఆమె అనేసి వాళ్ళెందుకు చెప్పాలి, ఆలోచన చేస్తారా, వాళ్ళెందుకు చెప్పాలి? ఇప్పుడు రక్షణ అంటే వాళ్ళకి ఏమని తెలియదు. వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు, పరలోకంలో ఉన్నారు, దేవుడి దగ్గరనే ఉన్నారు. వాళ్ళకి రక్షణకు సంబంధం లేదు. రక్షణ అంటే ఏమనే తెలియదు. మరి వాళ్ళెందుకు అంత ఉత్సాహంగా చూపిస్తున్నారు అని చూస్తే దానికి కారణం వచ్చేసి చూడండి, యేసయ్య సృష్టికర్త. బాగా ఆలోచన చేయండి. యేసయ్య సృష్టికర్త, దేవుడితో ఉన్న ఆయన దేవుడు అన్నిని ఆ దైవంశమును వదిలిపెట్టి శరీరధారికి దిగి వచ్చేటప్పుడు దేవదూతలు అందరి ఒకలాగుంది. ఈయనెందుకు శరీరధారిగా ధరించుకుని ఈ లోకంకి వెళ్ళాలి, ఈ మనుషుల కోసమా, వీళ్ళ కోసమా అని చూస్తున్నారు. అన్ని చూస్తే బాగా అర్థం చేసుకోండి, మర్మం చెప్పబోతున్నా. అన్ని చూస్తుంటే అన్ని తెలిసిన వాళ్ళు దేవదూతలు. మరి వీళ్ళు ఎక్కడైనా సంబంధపడ్డారంటే ఎక్కడ సంబంధపడలా, అక్కడ ఉండి చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మరి చూసి యేసయ్య ఏదైతే జీవితం జీవించి ఇక్కడ ఈ భూమిని, ఈ లోకంను సాతాన్ బంధకం నుంచి విడిపించి సిలువ కార్యం చేశారో ఇప్పుడు అతిరిపోయారు. సృష్టికర్త ఇంత దిగి ఇలాంటి పని చేస్తారా అని అతిరిపోయి, ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు చూశారు కాబట్టి, ఒక్క వ్యక్తి ఈ లోకంలో యేసయ్యను నా సొంత దేవుడు రక్షకుడిని ఒప్పుకుంటే ఎవరు ఉత్సాహిస్తున్నారు? అక్కడ పరలోకంలో దేవదూతలు ఉత్సాహిస్తున్నారు. వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి సంబంధించింది కాదు. మరి యేసయ్య వాళ్ళకి తెలియపరిచాడు అనమాట. యేసయ్య దేవుడు ఇంత పనులు చేయాలంటే ఆ రక్షణది ఎంతో గొప్పగా ఉండాలి. ఇప్పుడు చూడండి, రక్షణ గురించి ఏమనే తెలియని వాళ్ళు రక్షణ సంబంధించిన జీవితంలో అక్కడ ఉన్నారు. వాళ్ళు
దాని గురించి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి తెలియదుకు వచ్చింది ఏమని, ఇప్పుడు మన జీవించే జీవితం మనం జీవించాలంటే మరి దానికి దేవుడు దిగి ఇంత పనులు చేయాలా అని అనిపిస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ రక్షణ వాళ్ళది అని అనుకుని వాళ్ళు ఉత్సాహించారు. చూసారా, అది ఇక్కడ మనకి లూకా 15:10 మనకి చెప్పబడింటది. ఒక్క పాపి ఈ లోకంలో మారు మనసు పొంది యేసయ్యను రక్షకుడిగా ఒప్పుకుంటే పరలోకం సంతోషపడుతుంది. మన బాప్టిజం తీసుకుని బయటకు వచ్చేప్పుడు ఏం చేస్తాం, ఆ పాట కూడా పాడతాం అనమాట. అది ఇక్కడ మనం తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, మొత్తానికి ఈ 7వ అధ్యాయం వచ్చేసి మనం చూస్తే యోహాన్ గారు, అపోస్తలుడైన యోహాన్ గారు 6వ అధ్యాయంలో ముగించేటప్పుడు ఒక ప్రశ్న వేశారు. ఏ ప్రశ్న? దేవుని ఉగ్రత ఇలాగ భయంకరంగా వస్తుంటే ఈ ఉగ్రతని తట్టుకుని నిలబడవాడు ఎవడు అని ముగించింది. దానికి సమాధానం 7వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? 144,000 మంది యూదులే, దేవుడి ఏర్పాట్లో ఉండే 144 మంది యూదులే అనేది దానికి దానికి సమాధానం. మరి ఇప్పుడు దీనిలో ముఖ్యంగా ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో ఇంకోటి కూడా అపోస్తలుడైన యోహాను ఏం చూస్తున్నారంటే, ఈ ఇద్దరు సాక్షులు గాని 144,000 మంది సువార్త ప్రకటన చేసి దాని ఫలం కూడా చూశాడు. దాని ఫలం ఎక్కడ చూశాడు? భూమిలో చూడలా, పరలోకంలో చూశాడు. హతసాక్షులు అయ్యి సంఖ్య, ఒక మనిషి సంఖ్య పెట్టలేనంత, అంటే ఇంత అని సంఖ్య పెట్టలేనంత సంఖ్య అక్కడ యోహాన్ గారు ఏం చేస్తున్నారు, చూశారు, చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే రోజు రోజు ఏం చేస్తుంది, ఆ సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. అది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు దీని అన్నిటికన్నా మెయిన్ గా 7 ఏళ్ల శ్రమల కాలం దేవుడు ఎందుకు 7 ఏళ్ళు అలా కొనసాగించి ఇన్ని చేశారంటే ఒకే ఒక్క విషయమే, మరి చెప్పిన విషయమే. ఏం తెలుసా? దేవునికి ఒక్క ఆత్మ కూడా, దేవునికి ఒక్క ఆత్మ కూడా ఏమైపోకూడదు, నాశనం అయిపోకూడదు. సాతాన్ బంధకం నుంచి ఒక్క ఆత్మైనా విడిపించి తప్పించుకుని దేవుని వైపు వచ్చేస్తే దానికోసం దేవుడు గాడ్ ఈస్ లాంగ్ సఫరింగ్ అంటారు. అంటే దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, కృపగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఒక్క ఆత్మను కూడా ఆయన సాతాను వైపు వదిలిపెట్టకూడదని దీన్ని 7 ఏళ్ళు లాగా తీసి ఇంతమంది చచ్చిపోయినా కానీ వాళ్ళందరూ ఎక్కడ లేరు, పరలోకం వెళ్ళారు, దేవుడి దగ్గర వెళ్ళారు. అది దేవుని యొక్క ఉద్దేశంగా ఉన్నది. అందుకని అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం వచ్చేసి ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆ దేవుని యొక్క ఉన్నతమైన ఆ ఉద్దేశమును మనం ఎరిగి ఈ రోజు మనకు అవకాశం ఉంది. ఏంటి? ఆ 7 ఏళ్ల శ్రమల కాలంకి రాకుండా ఉండడానికి దేవుడు ఈ రోజు మన అందరికి అన్నిలైనా కానీ అవకాశం ఉంది. అలాంటి ఒక గొప్ప అవకాశం వచ్చేసి దేవుడు మన అందరికి ఇచ్చినారు. అందుకని ఎత్తబడే గుంపులో మన అందరూ ఉండి యేసయ్య వచ్చి మధ్యాకాశంలో ఎత్తబడేటప్పుడు ఆ గుంపుల మన అందరూ వెళ్ళిపోయినట్టుగా ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక.